మహాశివరాత్రి పర్వదినం చివరి ఏకాదశి సందర్భంగా వేములవాడ పట్టణ పురోహితుల్లో బుధవారం శివ శోభయాత్రను శివస్వాములు కన్నుల పండుగగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి శివనామ స్మరణతో శోభయాత్ర నిర్వహించగా మహిళా భక్తులు తమ తమ వీధుల్లోకి శోభయాత్ర రావడంతో స్వామివారికి మంగళ హారతులతో పాటు కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివస్వాములు భక్తులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. గత 15 సంవత్సరాల నుంచి కూడా వేములవాడలో శివదీక్ష స్వాముల చేత నగర సంకీర్తన ఘనంగా చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కూడా చివరి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి లోక కళ్యాణార్థం పురవీధుల గుండా 41 రోజుల నుంచి నిష్ఠగా దీక్ష వేసుకున్న స్వామి పాదాలన్నీ కూడా తాకాలనే ఉద్దేశంతో ఈ పురవీధుల గుండా నగర సంకీర్తన ప్రతి సంవత్సరం కూడా గావించడం జరుగుతుంది. అందులో భాగంగా మరి పెద్ద ఎత్తున శివస్వాములు పాల్గొన్న స్వాములందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. మరి దీక్ష స్వీకరించి నిష్ఠ నియమాలతోటి మండలం రోజులు నియమాలతోటి స్వామిని సేవించిన పిదప చివరి ఏకాదశి రోజున నిర్వహించే శోభయాత్రకు ఎంతో విశిష్టత. మరి ఇటు శోభయాత్రకు విజయవంతం గావించిన స్వాములందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఈరోజు ఏకాదశి సందర్భంగా శివస్వాములందరం కలిసి నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొన్నాము. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన స్వాములందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఓం నమః శివాయ. నమః శివాయ. ఈరోజు నగర సంకీర్తన నిర్వహిస్తున్నాం. ఇందుకు సహకరించిన శివభక్తులకు, అదేవిధంగా పురపాలకం వేములవాడ లోకల్లో అన్ని వాడల్లో తిరుక్కుంటూ శోభయాత్ర నిర్వహించడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అలాగే స్వాములందరూ పాల్గొనడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఏ ముందు కూడా ఇలా ప్రతి సంవత్సరం కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ.